హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ కనిపించిన పబ్లిక్ ప్లేసెస్లో ఒక్క సినిమా పేరు తప్ప ఇంకేమీ మెన్షన్ చేయట్లేదు, ఓజీ అని చెప్పి. బట్ ఓజీకి తప్పించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, హరిహర వీరమల్లు. సో చాలామంది తెలియపో హరిహర వీరమల్లు ఏంటంటే మనకి ఈ మే నెలలో రిలీజ్ ప్లాన్ చేశారు గైస్. సో మే నెల అంటే ఎన్ని రోజులు లేదు, మ్యాక్సిమం ఒక నెల రోజులు ఉందేమో. సో మే 9th రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి చాలా వరకు అయితే వాళ్ళ అఫీషియల్ పోస్టర్స్లో కూడా అదే చెప్తున్నారు. మొన్న ఉగాదికి రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా మే 9 అనేసి ఉంచారనమాట. మరి అసలు అంటే షూటింగ్కి డేట్స్ అయిపోయినాయా, లేకపోతే ఫినిష్ అయిపోయిందా లేదా, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యిందా లేదా ఏమీ తెలియదు. అసలు సినిమా అసలు ఉందో లేదో కూడా తెలియదు. క్రిస్ ఏంటంటే బయటకు పోయాడు సినిమా నుంచి, ఇంకెవరో డైరెక్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి ఆ సినిమా అంతా కొంచెం క్లమ్జీగా ఉంది. ఈ వీడియోలో అయితే అసలు మాట్లాడుకుందాం అసలు ఏంటి సినిమాలో ఏమవుతుందని చెప్పి. అయితే ఈ సినిమాతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అంటే రీసెంట్గా పెద్ద పెద్ద సినిమాలు ఏం తీయలేదు, కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సినిమా తీయడం జరిగింది. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఇప్పుడు ఆ డేట్స్ అనేవి కుదరడం వలన రీసెంట్గా అయితే ఓకే అయిన ప్రాజెక్ట్ అది కూడా క్రిస్ గారు ఏంటంటే ఫస్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకోగానే ఇంకేదో స్క్రిప్ట్ అనుకున్నారు. అంటే ప్రజెంట్ ఒక పాలిటిక్స్కి సంబంధించి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనుకున్నారు. బట్ అగైన్ వకీల్ సాబ్ అప్పుడు పడిపోయింది, భీమ్లా నాయక్ అప్పుడు పడిపోయింది. సో అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పి మళ్ళీ ఆ సజెషన్స్ అంతా తీసుకొని మార్చడం జరిగిందనమాట. ఒక హిస్టరీలోకి వెళ్ళి సో అక్కడ ఏదో జరిగిన ఒక స్టోరీని తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి తగ్గట్టు కన్వర్ట్ చేసి అదంతా రాసి తీయడం జరిగిందనమాట. మరి తీరా చూస్తే ఇప్పుడు ఆ సినిమా ఉంది అని కూడా తెలియదు ఎవరికి. మేబీ మీకు చెప్తున్నాను, ఈరోజు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి సినిమా నుంచి, ఎవరికి తెలియదు. అది కూడా ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ కూడా పాడారు అందులో. చాలా పోస్టర్లు కూడా వచ్చినాయి ఈ రోజు దాకా, ఒక గ్లింప్స్ కూడా వచ్చింది. బట్ సినిమా మీద ఏంటంటే స్టిల్ హైప్ లేదనమాట. సో ఇది ఉన్న విషయమే మాట్లాడుకోవాలి. ఇంకో పక్క ఓజీ చూసుకుంటే ఒక్కటే వచ్చింది గైస్, ఒక గ్లింప్స్, ఒక నిమిషం ఉంటుందేమో మహా అయితే. ఎక్కడ చూసినా ఇంకా అదే. ఇంకా సో సుజిత్ తాండవం అనుకోవాలా, తమనన్న తాండవం అనుకోవాలో తెలీదు. ఒక కుర్రోళ్ళు అంతే కదా, కుర్రోళ్ళకి ఒక ముసలికి ఉండే తేడా ఉంటుంది. సో ఈ జనరేషన్కి ఏం కావాలో బాగా పల్స్ తెలిసిన వాళ్ళు ఏంటంటే సుజిత్ అనమాట. సో హరీష్ శంకర్ని కూడా ఈ లిస్టులో యాడ్ చేయలేను. హరీష్ శంకర్ కూడా కొంచెం అవుట్డేటెడ్ అయ్యాడు అనమాట ఈ రోజుల్లో. సో సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషనే అది సెట్ అయిన రోజునే పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఆ హైప్ అయినా జనరేట్ అయింది గైస్. నాకైతే ఇదే ఒక ట్రూ స్టేట్మెంట్ అనమాట. మరి చూడాలి. సో హరిహర వీరమల్లు మే 9th రిలీజ్ అవుతుంది అనేదానికి అసలు నాకు గ్యారంటీ లేదు. మళ్ళీ పోస్ట్ పోనే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో చూద్దాం గైస్ ఏమవుతుందో. థ్యాంక్ యూ.